నమస్తే, నేను మీ యశ్వంత్. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటి నుంచో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రివ్యూ అయితే చేయమన్నారు. దాని స్పెక్స్ అండ్ ఫీచర్స్ గురించి చెప్పి రైడ్ రివ్యూ అయితే చేయమన్నారు. ఈ రోజుకైతే కుదిరిందనమాట. మనకు తెలిసిన బ్రదర్ అయితే తీసుకొచ్చాను బైక్ అనేది. ఇది రెబల్ రెడ్ కలర్, ఇది హంటర్ 350లో వెహికల్ అయితే చాలా బాగుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు మన ఛానల్లో వీడియో చూస్తున్నా లేదు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. మ్యాక్సిమం 300 ఇంకా 500 ఇంకా 1000 పైన వెళ్తున్నాయి వ్యూస్ అయితే, కానీ లైక్ చేసేది మాత్రం 20 మెంబర్స్ వరకే లైక్ చేస్తున్నారు. మర్చిపోకుండా లైక్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఏ వీడియో చూసినా కానీ మీకు నచ్చితే. వెహికల్ అయితే మనకి 3 మోడల్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్లో. మనకి బేస్ మోడల్, ఇంకా మిడ్ మోడల్, ఇంకా టాప్ మోడల్ అయితే. ఇదైతే మనకి మిడ్ మోడల్ అనమాట. బేస్ మోడల్ అయితే కింద స్ప్రోక్ వీల్స్ అయితే వస్తాయి, అంటే సోల్ అంటారు కదా, ఆ వీల్స్ అయితే వస్తాయి. మిడ్ వేరియంట్ ఇది. మనకి హాలోజన్ బల్బ్ వస్తుంది. ఇక్కడైతే మనకి నావిగేషన్ మీటర్ అయితే ఉండదు. టాప్ మోడల్ అయితే నావిగేషన్ మీటర్ ఉంటుంది. ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే వస్తుంది. చూడండి మీరు ఇప్పుడైతే వెహికల్ గురించి స్పెక్స్ అండ్ ఫీచర్స్ అయితే చెప్తాను. వెహికల్ మీరు క్లారిటీగా 300 డిగ్రీస్లో చూడండి ఒకసారి. ఆ పెయింట్ ఫినిష్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా అయితే నచ్చింది నాకు. చూడంగానే సిట్టింగ్ పోస్చర్ కానీ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా అయితే ఇచ్చారు. హ్యాండిల్ బార్ చూసుకుంటే మీరు ఇక్కడ చాలా వైడ్గా అయితే ఉంది మనకు కూర్చొని డ్రైవ్ చేసినప్పుడు కూడా. ఒకసారి మీరు ఇక్కడ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ డిస్ప్లే అయితే ఉంది మనకి. పైన మొత్తం స్పీడోమీటర్ ఉంది, ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంది, ఇంకా ఇది ఫ్యూల్ ఇండికేటర్ అనమాట. ఇందులోనే మనకి ట్రిప్ ఏ ట్రిప్ బి ఓడోమీటర్ అయితే ఉంది, టైం చూపిస్తుంది. మనకి మీటర్ని ఎక్కడి నుంచి అయితే స్విచ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఐ సింబల్ అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ మీద లెఫ్ట్ సైడ్లో. అది ప్రెస్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు మీరు ట్రిప్ ఏ ట్రిప్ బి ఓడోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంకేం చేంజ్ కావు మ్యాక్సిమం. ఇంకా మనకి ఇందులో కింద చూసుకుంటే లో బ్యాటరీ అయితే ఇండికేటర్ ఉంది, ఇంకా ఏబిఎస్, ఇంకా న్యూట్రల్ లైట్ అయితే ఉందన్నమాట. ఇంకా సైడ్ ఇండికేటర్స్ అయితే చూపిస్తుంది. హ్యాండిల్ బార్లో లెఫ్ట్ సైడ్ అయితే చూసుకుంటే మనకి ఇక్కడ హై బీమ్ ఇంకా లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద అయితే లెఫ్ట్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్ స్విచ్ ఉంది. కింద హార్న్ అయితే ఉంది. హార్న్ కూడా చాలా లౌడ్గా అయితే ఉందన్నమాట. మిర్రర్స్ కూడా ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. మన క్లాసిక్ 350 2020 వర్షన్ కదా, అందులో అయితే మనం ఒక 40 స్పీడ్ వెళ్ళినా కానీ చాలా వైబ్రేట్ అయిపోతుంది. వెనకాల ఎవరు వస్తున్నారో కనపట్లేదు. ఇదైతే చాలా బాగుందన్నమాట. మిర్రర్స్ కూడా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్లోనే మనకి ఇటు సైడ్ చూసుకుంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుందన్నమాట. ఇది 2023 వరకు అయితే కొంచెం స్లో ఛార్జింగ్ అయితే ఎక్కాయి. ఇప్పుడు ఇది మాత్రం 2025 వర్షన్లో మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. రైట్ సైడ్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. ఇక్కడేమో మనకి హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. చూడండి మీరు మొత్తం అన్ని ఇండికేటర్స్ అయితే ఆన్ అవుతాయి అనమాట. హజార్డ్ స్విచ్ ఆన్ చేస్తే సైడ్ ఇండికేటర్స్ బ్లింక్ అవుతుంది చూసారా. ఇంకా బ్యాక్ సైడ్ కూడా బ్లింక్ అవుతాయి అనమాట. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సైడ్ పార్క్ అవుతారు కదా, అక్కడైతే ఆన్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఆగారని చెప్పి అయితే అందరికీ ఇండికేట్ అవుతూ ఉంటుంది. వెహికల్లో అయితే అడ్జస్టబుల్ లివర్స్ ఇంకా అడ్జస్టబుల్ బ్రేక్స్ అయితే ఉండవు, జస్ట్ నార్మల్గానే ఉంటాయి లివర్స్ అయితే. వెహికల్ ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది, 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ ఇది. ఇందులో 3 లీటర్స్ వరకు రిజర్వ్ కెపాసిటీ అయితే. అది దాటిన తర్వాత మీరు ఎంతైనా కొట్టించుకోవచ్చు. ఆ రిజర్వ్ కెపాసిటీ మీరు మెయింటైన్ చేయకపోతే లోపల ఫ్యూయల్ పంప్ అనేది ఉంటుంది, ఆ ఫ్యూయల్ పంప్ అయితే డ్యామేజ్ అయిపోయింది, చాలా కాస్ట్ అయింది. మళ్ళీ అదొక 8000 దాకా. ఇప్పుడు 3 లీటర్స్ అయితే మెయింటైన్ చేసుకుని తర్వాత అయితే మీరు పెట్రోల్ అయితే ఫిల్అప్ చేయించుకోండి. ఇంజిన్ చూసుకుంటే మీరు 20 PS పవర్ ఇంకా 27 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే. జస్ట్ అలా ఎక్సలెటరింగ్ గానే 100 అయితే టచ్ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి వెహికల్లో హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు ఫ్రంట్ లైట్ హెడ్లైట్కి. ఇంక ఇండికేటర్స్ మాత్రం బల్బ్తోనే వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీరు రౌండ్ టైల్ లైట్ అయితే వచ్చింది, ఎల్ఈడి బల్బ్ ఇది. ఇంకా సైడ్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్తోనే వచ్చాయి. ఇంకా సీట్ గురించి చూసుకుంటే మనం ఫ్రంట్ అయితే రైడర్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సీట్ అనేది వైడ్గా ఉంది. బ్యాక్ సైడ్ పిల్లలకి మాత్రం కొంచెం చిన్నగా అయితే ఉంది సీట్. ఇది సింగిల్ సీట్ అనమాట. ఇది సస్పెన్షన్ కూడా చాలా అయితే బాగుంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. దీనికి మనకి బూట్స్ అయితే ఇచ్చారు. ఈ బూట్స్ ఉండడం వల్ల మనకి తొందరగా ఫోక్స్ మీద డస్ట్ పడకుండా ఎక్కువ రోజులు అయితే వస్తాయి అనమాట. ఇంకా కింద టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డబుల్ డిస్క్ అయితే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా వస్తుంది వెహికల్లో. ఇది 110/70 ఇంచ్ అలాయ్ వీల్ ఇది. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. బెంబో బ్రేక్స్ అయితే వాడారు బైక్లో, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇవి. బ్యాక్ సైడ్ చూసుకుంటే 140/70 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం వైడ్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు టైర్ కండిషన్ చూసుకోవచ్చు. వెహికల్ లెఫ్ట్ సైడ్ కానీ చూసుకుంటే మనం ఫ్రంట్ రైడర్కి వచ్చేసి రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది ఫుట్ రెస్ట్కి. బ్యాక్ సైడ్ పిల్లలకి అయితే రబ్బర్ ప్యాడింగ్ అయితే లేదు. ఇంకా గేర్స్ అయితే ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది మొత్తం 5 గేర్లు అయితే ఉంటాయి వెహికల్లో, 1 డౌన్ ఇంకా 4 అప్ అనమాట. సైడ్ స్టాండ్ స్విచ్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది ఆన్ చేస్తే మనకి కిందకి స్టాండ్ వేసి ఉంటే ఇంజిన్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కింద మనకి స్టాండ్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది మనం చైన్ క్లీన్ చేసుకోవాలన్నా, ఇప్పుడు వెహికల్ వాష్ చేసుకోవాలన్నా కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా వెహికల్స్లో అయితే సెంటర్ స్టాండ్ అయితే ఇవ్వట్లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి లేడీస్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు, కాకపోతే లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. అది ఇంకా ఇక్కడ వరకు వైడ్గా అయితే ఉంటుంది. ఇంకా మనకి చూసుకుంటే ఇది
వెహికల్ మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. ప్రతి 500 కిలోమీటర్స్కి మనం చైన్ లూబ్ అయితే చేసుకోవాలి. చైన్ లూబ్ చేయకపోతే మాత్రం ఎక్కువ కాలం అయితే రాదనమాట చైన్ అనేది. వెహికల్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇటు సైడ్ బ్రేక్ లివర్ చూసారు కదా మీరు, బ్రేక్ది ఇది టూత్ గ్రిప్ అంటారు వీటిని. ఈ టూత్ గ్రిప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మన షూస్కి కానీ స్లిప్పర్స్ కానీ డస్ట్ ఉన్నప్పుడు ఏమైందంటే బురద ఉన్నప్పుడు జారిపోతూ ఉంటుంది. ఇది ఉండటం వల్ల చాలా గ్రిప్ అయితే పట్టుకుంటుంది. వెహికల్లో మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే కిక్ రోడ్ అయితే ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంటుంది వెహికల్లో. బ్యాక్ సైడ్ చూసుకుంటే సస్పెన్షన్ ఇది 6-way అడ్జస్టబుల్ సస్పెన్షన్. ఇది 2 సస్పెన్షన్స్ అయితే ఉంటాయి బ్యాక్లో, 2 స్ప్రింగ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ కంప్లీట్గా బైక్ స్పెక్స్ గురించి అయితే. ఇప్పుడు మనం ఇది రైడ్ రివ్యూ అయితే చేద్దాము. నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను రైడ్ చేస్తున్నప్పుడు వెహికల్. మీరు కూడా చూడండి ఒకసారి పికప్ అనేది ఎలా వెళ్తుందో, స్పీడ్ మీకు కనిపిస్తుంది కెమెరాలో మొత్తం. లెట్స్ గో వేసాక వెళ్దాం మనం. మీ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నా వీడియోలో. మనకు వెహికల్ స్టార్టింగ్ పుల్ ఉంటుంది కదా, ఇట్లా లాక్ వెళ్తుంది అంటారు. ఆ పుల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది. వైబ్రేషన్ అయితే ఎక్కడా లేదు అసలు, చిన్న సింగిల్గా 1% అనిపిస్తుంది వైబ్రేషన్ అయితే నాకు. ఈ బైక్ని అయితే మీరు మైలేజ్ అయితే ఒక 30 to 35 ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ ఇది 2,20,000 దాకా ఉంటుంది. అంటే మీ ఏరియాని బట్టి ఒక 1,000-2,000 డిఫరెంట్ అయితే వస్తుంది అనమాట, ఎక్కువైతే రాదు. పైగా మీకు కానీ సిబిల్ స్కోర్ అనేది చాలా బాగుంది అనుకోండి, ఒక 30,000 లేదా 50,000 కట్టేసి బైక్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. అది మేజర్ సిటీస్లో అనమాట, విజయవాడ, హైదరాబాద్ మేజర్ సిటీస్ ఉంటాయి అట్లాంటి ఏరియాస్లో. అయితే మీకు నార్మల్ విలేజెస్ ఉంటాయి కదా, టౌన్స్ లేదా మండల్స్, అలాంటి ఏరియాలో తీసుకుంటే మినిమం 1 lakh పైనే కట్టాలి డౌన్ పేమెంట్ అయితే. యాక్చువల్ రైడింగ్ గేర్ వేసుకోవాల్సిందే. రైడింగ్ గేర్ వేసుకుంటే అసలు ఇప్పటికే చెమటలు తడిసిపోతున్నాయి. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తాను ఆ షర్ట్ అనేది, స్వెట్ షర్ట్ వేసుకున్నా ఇదే తడిసిపోతుంది. రైడింగ్ గేర్ వేసుకుంటే ఇక మొత్తం కంప్లీట్గా తడిసిపోతాను. ఇంకోటి అనిపించింది ఏంటంటే నాకు ఇంకో గేర్ ఉంటే బాగుండేది అనిపించింది. 6 gears అయితే 5 gears అనేది కామన్ అన్ని బైక్స్లో ఉంటుంది. 350cc ఉన్నప్పుడు మినిమం 6 gears అని ఇచ్చింటే బాగుండేది. మనకి బ్రేక్స్ కూడా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఇంకా 2 డిస్క్ ప్లేట్స్ ఉండటం వల్ల చాలా స్పీడ్గా అయితే పడుతుంది బ్రేకింగ్ కూడా. ఫుల్ అయితే క్రేజీ అసలు, చాలా స్పీడ్గా కూడా వెళ్తుంది వెహికల్ అనేది. ఒక 120+ అయితే వెళ్తుందని చెప్తున్నారు అంతకుముందు వెహికల్ కొన్న యూజర్స్ అయితే చాలామంది నాకు చెప్పారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ నేను చెప్పింది మొత్తం అర్థం అంటే వెహికల్ గురించి, టోటల్ స్పెక్స్ అండ్ ఫీచర్స్, ఇంకా రైడ్ రివ్యూ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.